హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు నక్క నవీన్. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూడబోతున్నాం. ఈ విధంగా ప్రతిరోజు ఈనాడు పేపర్లోని అంశాలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది. సో మీకు ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ గాను ప్రతి దానికి మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తప్పనిసరిగా మీకు ఉపయోగపడే అంశాలను ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో ఈరోజు చూస్తున్నాం మనం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను. 7వ తారీఖు 5వ నెల 2021 శుక్రవారం నాటి సంచికను ఇక్కడ మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే టీకాలకు పేటెంట్ రద్దు, కోవిడ్ వ్యాక్సిన్లకు మేధో హక్కుల నుంచి మినహాయింపు, భారత్ దక్షిణాఫ్రికా ప్రతిపాదన సమ్మతించిన అమెరికా, WTOలో అనుకూల నిర్ణయానికి మార్గం సుగమం. దీనికి సంబంధించి 11th పేజీలో మనం మళ్ళీ చదువుతాం. డబుల్ మాస్కే శ్రీరామ రక్ష అన్నట్టు ఇక్కడ ఇవ్వడం అని జరిగింది. కరోనా ఉధృతిలో మనల్ని కాపాడే అస్త్రం మాస్క్, అది కూడా ఒకటి కాదు, ఏకకాలంలో 2 మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా 2 మాస్కుల వల్ల కలిగే ప్రయోజనాలపై ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి మాస్కులు ధరించాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన ప్రత్యేక కథనం 3వ పేజీలో ఇవ్వడం అనేది జరిగిందని ఇక్కడ చూస్తున్నాం మనం. లాక్డౌన్ ఉండదు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. సీఎం కేసీఆర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది, ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇంటికే కిట్లు పంపిస్తాం, ఆక్సిజన్ సరఫరాకు 12 క్రయోజెనిక్ ట్యాంకర్ల దిగుమతి, వైద్య ఆరోగ్య శాఖకు సత్వరమే నిధుల విడుదల, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా రోగులకు పంపిణీ చేసే మందుల కిట్ను చూపిస్తున్న సీఎం కేసీఆర్. రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దానివల్ల ప్రజా జీవనం స్తంభించిపోవడంతో పాటు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాలు లాక్డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా మీద యుద్ధంలో భాగస్వాములు కావాలన్నారు. అందరం కలిసి కొట్లాడితేనే అది అంతమవుతుందని చెప్పారు. 2వ దశ కరోనా తీవ్రత మే 15 తర్వాత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయన్నారు. అయినా అశ్రద్ధ వద్దన్నారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా కోవిడ్ పరీక్షల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎంల ద్వారా ఇంటింటికి అందజేస్తామన్నారు. తక్షణమే 500 ఆక్సిజన్ వృద్ధి యంత్రాలను కొనుగోలు చేయాలని చెప్పేసి వివరించమని జరిగింది. తెలంగాణలో లాక్డౌన్ ఉండడానికి సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరించడం జరిగింది. లాక్డౌన్ విధిస్తే కనుక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అని, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బంది పడతాయని చెప్పేసి, కార్మికులు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో తెలంగాణలో లాక్డౌన్ ఉండదని మనకు అర్థమవుతుంది. 500 టన్నుల ఆక్సిజన్ కావాలి, రోజుకు 2.5 లక్షల టీకాలు ఇవ్వండి, ప్రధానికి ఫోన్లో కేసీఆర్ విజ్ఞప్తి. సీఎం కేసీఆర్ గారు ప్రధానికి ఫోన్ చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు 500 టన్నుల ఆక్సిజన్ కావాలి, 2.5 లక్షల టీకాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రధానికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. మందులకు కటకట, కోవిడ్ ఔషధాలకు మార్కెట్లో కొరత, లభ్యం కాని స్టెరాయిడ్, యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు, విటమిన్ మాత్రలు, 2 నెలల్లో వినియోగం రెట్టింపు. ప్రధానంగా కొరత ఉన్న ఔషధాలు ఇక్కడ మనం చూస్తున్నాం. విటమిన్ మాత్రలు, జింక్, విటమిన్ సి, విటమిన్ డి, మల్టీవిటమిన్, రక్తం చిక్కబడకుండా ఇచ్చేవి అపిక్సాబాన్, ఎనోక్సాపారిన్, కార్టికోస్టెరాయిడ్స్, డెక్సామెథజోన్, మిథైల్ ప్రెడ్నిసలోన్, డెప్లూజకాట్, యాంటీబయాటిక్స్, అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, యాంటీహిస్టామిన్, మాంటెలుకాస్ట్, అంబ్రోక్సిల్, లావోసిట్రజిన్, ఎస్టైల్ సిస్టెయిన్, యాంటీవైరల్, పావిఫిరావిర్, రెమ్డెసివిర్, ఇతర మందులు, ఐవర్మెక్టాల్. సో ఇవన్నీ కూడా మందులు ప్రధానంగా కొరత ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎందుకంటే అందరూ కూడా ఎక్కువగా వినియోగించడం అనేది జరుగుతున్నది. సో కరోనా ఉధృతి దృష్ట్యా ఇవన్నీ కూడా రాష్ట్రంలో కోవిడ్ మందులకు కటకట ఏర్పడింది. ఇప్పటికే వైరస్ సోకి క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించే రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడగా తాజాగా వైరస్ సోకిన తొలినాళ్లలో వాడే అతి ముఖ్యమైన ఔషధాలు చాలా చోట్ల దొరకట్లేదు. అంటే ఎప్పుడైతే కరోనా బారిన పడతారో అప్పుడు తొందరగా అంటే ఆ టైంలో వాడేటువంటి మందుల కొరత ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
కార్టికోస్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, విటమిన్ మాత్రలు, ఇంజెక్షన్లు బహిరంగ విపణిలో తగినంతగా లభ్యం కావడం లేదు. గత 2 నెలల్లో కోవిడ్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకోగా ఇదే సమయంలో ఔషధ వినియోగం కూడా రెట్టింపైంది. కోవిడ్ వచ్చిన తొలి రోజుల్లో వినియోగిస్తున్న యాంటీవైరల్ ఔషధం ఫావిపిరావిర్ కాగా ఈ మాత్రలను ప్రధానంగా 5-6 పేరున్న సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. కొందరు వైద్యులు మాత్రం ఒకే కంపెనీకి చెందిన మాత్రలను సూచిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అన్ని మాత్రలు ఒకే విధంగా పనిచేస్తాయి, ఒకే రకమైన ఫలితం కూడా లభిస్తుంది. సో కరోనా వచ్చిన తొలినాళ్ళలో వాడేటువంటి ఔషధం ఫావిపిరావిర్ ఈ మాత్రలు ప్రధానంగా 5-6 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కేవలం ఒకే కంపెనీకి చెందిన మాత్రలు మాత్రమే వైద్యులు సూచిస్తున్నారని చెప్పేసి కూడా జరిగింది. అన్ని మాత్రలు కూడా ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇది యాంటీవైరల్ ఔషధం. కోవిడ్ రోగులకు ప్రత్యేక ఓపీ, ఆరోగ్య ఉప కేంద్రం స్థాయిలో నిర్వహణ, లక్షణాలుంటే ఐసోలేషన్ కిట్ అందజేత, ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య సమాచార సేకరణ గురువారం నుంచే అమల్లోకి, త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోను. సో ఇంటింటికి వెళ్ళే ఈ ఐసోలేషన్ కిట్ అందజేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. గురువారం నుంచి అమల్లోకి చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోగింది ఇంజనీరింగ్ గంట. సెప్టెంబర్ 15 లోపు బీటెక్ ప్రథమ ఏడాది తరగతుల ప్రారంభం. ఆగస్టు 31 నాటికి తొలి విడత కౌన్సిలింగ్ పూర్తి. 2021-22 విద్యా సంవత్సరం కాలపట్టికను ఖరారు చేసిన ఏఐసిటిఈ. ముప్పై 6 గంటల్లో 12 మంది మృతి. బెల్లంపల్లి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా కరాల నృత్యం. నెల రోజుల్లో మొత్తం 31 మంది. ప్రైవేట్లో పరిస్థితి విషమించాక పంపుతున్నారంటున్న వైద్యులు. సో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది కోవిడ్ వల్ల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి భయం అవసరం లేదు, కేవలం భయం వల్లనే చాలామంది చనిపోతున్నారని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం. సో భయపడకుండా మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్ఎల్డి అధినేత అజిత్ సింగ్ ఇక లేరు, కరోనాతో కన్నుమూత. రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ రైతు నాయకుడు అజిత్ సింగ్ను కరోనా బలి తీసుకుంది. గత నెల 20న ఆయన పాజిటివ్గా తేలడంతో గురుగ్రామ్లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన తుది శ్వాస విడవడం అనేది జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 6026 కరోనా కేసులు, మరో 52 మంది మృతి. రాముడి పుల్లయ్య రామచంద్రయ్యగా ఎలా మారాడు? 2.5 గంటల పాటు రికార్డుల విస్తృత పరిశీలన. దేవరయాంజల్లో 4వ రోజు కొనసాగిన సర్వే. ఇప్పటి వరకు 190 కట్టడాల వివరాల సేకరణ. సో ఈటెల రాజేందర్ గురించి, తన భూముల గురించి సర్వే చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేశంలో రెండోసారి 4 లక్షలు దాటిన కొత్త కేసులు. ప్రపంచంలో సగం మన దగ్గరే. వరుసగా 9వ రోజు 3,000 మందికి పైగా కన్నుమూత. ఇది జాతీయ సంబంధించిన అంశం. బెంగాల్కు చేరిన కేంద్ర హోంశాఖ బృందం. ఎన్నికల అనంతరం హింసపై ఆరా. డీజీపీ ఇతర అధికారులతో సమావేశం. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల తర్వాత కొంత ఆ హింస చెలరేగిందన్న విషయం మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. సో దానికి సంబంధించిన ఆరా తీయడానికి డీజీపీ మరి ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కేంద్ర హోంశాఖ బృందం అక్కడికి చేరుకుంది. సో మొదటి పేపర్కి సంబంధించిన సవివరణ ఇక్కడ మనం చూస్తున్నాం. 20 రోజుల తర్వాత ప్రగతి భవన్కు సీఎం. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 20 రోజుల తర్వాత హైదరాబాద్లోని తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్కు గురువారం చేరుకున్నారు. గత నెల 14న నాగార్జున సాగర్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత 1-2 రోజులకు సీఎం ఎర్రపల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా అదే నెల 19న పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో సీఎం వ్యవసాయ క్షేత్రంలోనే ఐసోలేషన్లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు 21వ తేదీ హైదరాబాద్కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లికి వెళ్లారు. తాజాగా కేసీఆర్ కరోనాను జయించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన గురువారం ఎర్రవల్లి నుంచి ప్రగతి భవన్కు వచ్చి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్లో సమీక్షిస్తున్న సీఎం. చిత్రంలో సిఎస్ సోమేష్ కుమార్, వైద్యశాఖ ఉన్నత అధికారులు చెప్పేసి ఇక్కడ మనం చిత్రాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. సో కరోనాను జయించి సీఎం కేసీఆర్ గారు కరోనా గురించి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
అంతా ఆగమాగం అవుతుంది. లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదు. రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా మొదటి దశలో లాక్డౌన్ వల్ల వీరందరి జీవితాలు చెల్లాచెదరయ్యే పరిస్థితిని చూశాం. మరోసారి వీరంతా తమ ఊళ్ళకు వెళ్ళిపోతే తిరిగి రావడం కష్టం. రాష్ట్రంలో ధాన్యం పెద్ద ఎత్తున పండింది. గ్రామాల్లో 6,140 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండి ఉంది. ధాన్యం కొనుగోలు ఆషామాషి కాదు. ఇందులో కింది నుంచి పైదాకా ప్రధాన వ్యవస్థ ఇమిడి ఉంటుంది. ఈ ప్రక్రియలో లక్షల మంది భాగస్వాములు అవుతారు. లాక్డౌన్ విధిస్తే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమవుతారు, ఎక్కడికి పోతారు, ఊళ్ళకు వెళ్ళే వలస కార్మికులు తిరిగి రప్పించడం ఎలా, కొనుగోలు చేయకపోతే ధాన్యాన్ని రైతులు ఎక్కడ పెట్టుకుంటారు, మొత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా ఉంటుంది. నిత్యావసర సరుకుల ధరలు దిగుమతికి ఆటంకం ఏర్పడుతుంది. అంతా ఆగమాగం అవుతుంది అని చెప్పేసి లాక్డౌన్ గురించి వివరించమనేది జరిగింది. లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా జరిగింది. నేడు రేపు రాష్ట్రంలో పలుచోట్ల వడగళ్ల వాన. సో ఈ ఎండాకాలంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడం సాధారణమే. అయినా ఈ మధ్య వారం రోజుల నుంచి కూడా వడగళ్లతో కూడినటువంటి వాన ఉరుములు మెరుపులతో పడడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన కారణాలను మనం ఇంతకుముందే చూసాం. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో పలుచోట్ల ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం కూడా వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇది ఇలా చాలా రోజుల నుంచి ఉంది. కర్ణాటక దాని పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్టు తెలిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పలు చోట్ల ఒక మాదిరి వర్షాలు కురిశాయి. సో అదేవిధంగా ఈరోజు రేపు కూడా అదేవిధంగా పడే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. గాలిలో తేమ కారణంగా ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పారు. 500 టన్నుల ఆక్సిజన్ కావాలి, రోజుకు 2.5 లక్షల టీకాలు ఇవ్వండి, రెమ్డెసివిర్ కోటా పెంచాలని ప్రధానికి ఫోన్లో కేసీఆర్ గారు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రధాని కేంద్ర మంత్రి పీయూష్కు ఆదేశాలు. రాష్ట్రానికి సహకరిస్తాం పీయూష్ గోయల్ గారు తెలిపారు. కేసీఆర్ వినతులను ప్రధాని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు తెలిపారు. వెంటనే ఆయన సీఎం కేసీఆర్తో మాట్లాడారు. ఆక్సిజన్ను తమిళనాడు, కర్ణాటక నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తామని తెలిపారు. ఇక్కడ మామిడి తోటలను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ అధికారులు 2100 ఎకరాల్లో మామిడికి నష్టం. సో అకాల వర్షం కారణంగా ఇలాంటి నష్టం జరిగిందని ఇక్కడ చూస్తున్నాం మనం. విద్యాశాఖలో ఇక ఈ ఆఫీస్ 10వ తేదీ నుంచి అమలు. విద్యాశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సుల్తానియా ఆదేశాలు. విద్యాశాఖలో ఈ ఆఫీస్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని దాస్తాలను ఈ ఆఫీస్ విధానంలోనే పంపించాలని విద్యాశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అడిగితే తప్ప కాగితపు దరఖాస్తులను అనుమతించరు. ఇప్పటికీ అధికారులకు డిజిటల్ సంతకాలను జారీ చేయడంతో పాటు శిక్షణ ఇచ్చినందున 10వ తేదీ నుంచి ఈ ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అదనపు సంయుక్త ఉప సహాయ కార్యదర్శులు సెక్షన్ అధికారులను సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఇంటర్ విద్యాశాఖ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానం అమలవుతుండగా తాజా ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖలోనూ అమలు కానుంది. విదేశాల్లో నుంచి భూ విక్రయానికి వీలు. తెలంగాణలో భూమి ఉండి విదేశాల్లో ఉంటున్న ప్రవాసీలు ఇక్కడికి రాకుండానే తమ భూమిని విక్రయించుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనికోసం ధరణి పోర్టల్లో ప్రత్యేక ఐచ్ఛికాన్ని గురువారం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాస్ పుస్తకం పొందిన ప్రవాసీలు ఆ భూమిని తమ తరపున విక్రయించేందుకు వేరొకరికి సాధారణ హక్కు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కల్పించాల్సి ఉంటుంది. పోర్టల్లో దరఖాస్తు చేసి వచ్చే జీపీఏ నంబర్ ఆ వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా భూమి విక్రయించవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు. ధరణితో స్లాట్ నమోదు చేసుకొని భూ యజమాని తరపున రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జీపీఏ నంబర్ పొందిన వ్యక్తి హాజరు కావాలి. తెలుగు రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్తున్నారో మీకు క్వారంటైన్ తప్పనిసరి. ఎవరైతే తెలుగు రాష్ట్రం నుంచి ఢిల్లీ అటు సైడ్ వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని చెప్పి స్పష్టం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం.
ఎండాకాలం కనుక తీసుకున్నట్లయితే నల్గొండలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కరీంనగర్లో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది సంగతి. ఇక్కడ శ్రీధర్ గారు వేసినటువంటి కార్టూన్ మనం ఇక్కడ చూస్తున్నాం. కాస్త కరోనా మృతుల లెక్కలు చెప్తావా, మాకు అస్సలు అందట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం ఈ యొక్క పిక్చర్ అనేది. సో 2 మాస్కులతో అధిక రక్షణ ఏకకాలంలో వినియోగించాలి. లోన సర్జికల్ పైన క్లాత్ అయితే మంచిది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్న నిపుణులు. తప్పనిసరిగా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించండి. అది ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన క్లాత్ ఉండాలి, లోన సర్జికల్ మాస్క్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 మాస్కులు వేసుకుంటే చాలా రక్షణగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట. తొలుత వెలుగులోకి వచ్చిన వుహాన్ వైరస్ వ్యాప్తి రేటు 2.5 కాగా బ్రిటన్ రకం వైరస్ రేటు 4గా అధ్యయనాలు వెల్లడించాయి. అంటే ఒకరికి వైరస్ సోకితే వారి నుంచి నలుగురికి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో బ్రిటన్ రకం వైరస్ ఎక్కువగా ఉధృతంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దగ్గడం, తుమ్మడం ద్వారానే కాకుండా మాట్లాడడం, గట్టిగా అరవడం, గొంతెత్తి పాడడం వంటి వాటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని లాన్సెట్ అధ్యయనం చెబుతుంది. 53-59% వైరస్ వ్యాప్తి ఇలాగే జరుగుతుందని పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో కంటే తలుపులు మూసి ఉన్న పెద్ద గది, హాలులో ఈ వైరస్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి గదిలో కరోనా వైరస్ గాలిలోకి 3 గంటల పాటు ఉండే అవకాశాలున్నాయి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఎంత మోతాదులో వైరస్ వెలువడుతుందో అందులో దాదాపు సగం తొలి గంటలో గాలి నుంచి నేలకు జారిపోతుంది. మిగిలిన సగం నేలపై పడడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ 6 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. అదే తుమ్మినప్పుడు 18 అడుగుల దూరం వరకు కూడా వ్యాపిస్తుంది. అందుకే తలుపులు, కిటికీలు ఎప్పుడు తెరిచి ఉంచాలి. గాలి వల్ల వైరస్ బయటకు వెళ్ళిపోతుంది. ఒకే గదిలో, హాలులో ఎక్కువ మంది గుమిగూడితే వైరస్ త్వరితగతిన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అలాంటప్పుడు సాధారణ మాస్క్ ధరించినా కూడా వ్యాప్తికి అవకాశం ఉంటుందని మరో అధ్యయనం చెబుతుంది. ఈ పరిస్థితుల్లో 2 మాస్కుల విధానాన్ని అనుసరించడం శ్రేయస్కరం. ఒక మాస్క్ పెట్టుకుంటే వ్యాప్తి రేటు 60% తగ్గుతుంది. 2 మాస్కులు ధరించడం వల్ల ఖచ్చితంగా 80% పైగా నివారించగలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్య లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా ధరించాలి. ఇక చూడండి, మాస్కులు 2 పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి, ఎలాంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటే మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ప్రతిసారిలో కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా బయట వాతావరణం కంటే కూడా లోపల గదిలో ఉంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒక మాస్క్ సరిపోదు, ఖచ్చితంగా 2 మాస్కులు ధరించాలి. పైన క్లాత్ మాస్క్ ధరించాలి, లోన సర్జికల్ మాస్క్ ధరించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రిటన్ రకం వైరస్ వ్యాప్తిలో ఉంది మన దగ్గర, అది ఎక్కువగా ఉధృతికి కారణమవుతుందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మాస్కే శ్రీరామ రక్ష, మనకి కాపాడే అవయవం. మన ఇప్పుడు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది మాస్క్ మాత్రమే. సో ఏ మాస్క్ ఎంత రక్ష అని చెప్పేసి ఇక్కడ కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అంచనా. N95 మాస్క్ ద్వారా 95% సేఫ్టీ ఉంది. సర్జికల్ మాస్క్ ద్వారా 56%, క్లాత్ మాస్క్ ద్వారా 49%, ఉన్ని మఫ్లర్ వంటివి 48%, కర్చీఫ్ వంటివి 33%. సో N95 మాస్కే శ్రేయస్కరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదున్నా 2 మాస్కులు కంపల్సరీగా పెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. N95 మాస్క్ ధరిస్తే 2 మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. దీనివల్ల దాదాపు 95% రక్షణ లభిస్తుంది. సో N95 మాస్క్ ధరించినట్లయితే 2 మాస్కులు అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎలాగైనా మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మాస్క్ ధరించడమే శ్రేయస్కరం. అందరికీ N95 ధరించడం సాధ్యం కాదు, పైగా ఖరీదైనది కాబట్టి కుదరని వాళ్ళు 2 మాస్కుల విధానాన్ని అనుసరించాలి. ఇలా అని ఒకేసారి 2 సర్జికల్ మాస్కులు పెట్టుకోవద్దు, 2 క్లాత్ మాస్కులు కూడా వాడవద్దు. ముందుగా సర్జికల్ మాస్క్ ధరించిన తర్వాత దానిపైన క్లాత్ మాస్క్ను పెట్టుకోవాలి. అంటే లోపల వైపు సర్జికల్ మాస్క్, వెలుపలి వైపు క్లాత్ మాస్క్ ఉండాలి. ఈ విధానం వల్ల 85.4% వరకు రక్షణ, గాలి పీల్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 2 మాస్కులు లేకపోతే ఏమవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 మాస్కులు అందుబాటులో లేనప్పుడు ఒక సర్జికల్ మాస్క్ను కూడా సాధారణంగా కాకుండా కొత్త విధానంలో ధరించాలి. సర్జికల్ మాస్క్లో చెవులకు ధరించే వృత్తాకార దారాల మొదటి భాగాన్ని గట్టిగా ముడివేయాలి. ఆ ముడివేసినప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. దానివల్ల 77% రక్షణ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు ఇంత వివరంగా వివరించడం అంటే, కరోనా వైరస్ ఇప్పుడు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇవన్నీ తప్పనిసరిగా పాటించవలసినటువంటి అంశాలు.
ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మన కుటుంబాన్ని రక్షించుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ప్రైవేట్లో టీకాలు షురు. కోవాక్సిన్ డోస్ ధర రూ. 1250, కోవిషీల్డ్ ధర రూ. 850 మనం ఇక్కడ చూస్తున్నాం. రాజధానిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా టీకాల కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే జూబ్లీహిల్స్లోని ఒక ఆసుపత్రి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో కోవాక్సిన్ యొక్క ధర రూ. 1250, కోవిషీల్డ్ యొక్క ధర రూ. 850 మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రైవేట్లో టీకాలు వేయించుకోవాలంటే కూడా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. 45 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల వారు చెబుతున్నారు. సో ఇక్కడ కరోనా వల్ల చనిపోయిన వ్యక్తుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో మన యొక్క భయమే మన ప్రాణాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. కోవిడ్ వచ్చిందన్న భయమే మనల్ని బాగా మానసికంగా కృంగదీసే అవకాశం ఉంది. కాబట్టి భయాన్ని వీడండి. కోవిడ్ రోగులకు ప్రత్యేక ఓపీ అని చెప్పేసి ఇక్కడ మనం ఇంతకుముందే చదివాం. బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ విక్రయాలు. వరంగల్ హన్మకొండలో 2 ముఠాల అరెస్ట్. మహమ్మారిపై ఉమ్మడి సమరం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇక్కడ మంచి ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. నిర్విరామ కృషి చేస్తూ ఉండాలి. సవాలు పెద్దదే. ఈ చేయి కలిపితేనే విజయం. సర్వ విధాల సమాయత్తం. ఇది పరీక్షా సమయం. తెలుగు పంచాంగం ప్రకారం గడిచిన సంవత్సరం శార్వరి నామ సంవత్సరం. శార్వరి అంటే చీకటి అని అర్థం. ప్రస్తుత సంవత్సరం ప్లవనామ సంవత్సరం. ప్లవ అంటే దాటించే పడవ అని అర్థం. కాబట్టి ఈ సంవత్సరం మనల్ని కోవిడ్ కష్టాల కడల నుంచి దాటించే నావ అవుతుందని ఆశిద్దాం. కష్టాల కడలిలోనూ మనోస్థైర్యాన్ని కోల్పోకూడదు అని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రబోధించారు. నీ గమ్యం చేరేంత వరకు విశ్రమించవద్దు, అకుటిత దీక్షతో ముందుకు కదులు అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన ధైర్యాన్ని మనసులోనూ ప్రతిష్ఠించుకోవాలి. కోవిడ్ 2వ దశ తర్వాత కూడా మరిన్ని విషమ దశలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి సర్వ విధాల సమాయత్తం కావాలి. టీకాలు వేయించుకొని చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ మహమ్మారిని పారదోలాలి అని చెప్పేసి ఇక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. పదునైన మాట పసందైన పాట. మనసు కవి ఆత్రేయ శత జయంతి నేడు. సో అతని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు. పరీక్షా సమయాల్లో జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా అనుకున్న రీతిలో హాయిగా సాగిపోతుంది అనుకుంటే పొరపాటే. కాయ కష్టం చేస్తూ బతికే సామాన్యుల నుంచి అత్యంత తెలివితేటలున్న మేధావులు సంపన్నుల వరకు అందరికీ క్లిష్ట సమయాలు ఎదురవుతూనే ఉంటాయి. తమ ముంగిట్లోనే కష్టాలు కాపు కాస్తున్నాయని విచారించేవారు. కొందరైతే దిక్కుతోచక తమని తాము నిందించుకుంటూ సహనం కోల్పోయేవారు. మరికొందరు కోరికలే దుఃఖానికి హేతువులని తెలిసి మనిషి ఆ విషవలయంలో చిక్కుకుంటాడు. భూత వర్తమాన భవిష్యత్తులన్నీ తమవేనన్న భ్రమతో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అనుకొని ఏదైనా జరిగితే ఆశాభంగంతో దిగాలుగా నీరుగా అయిపోవడం అవిశ్వాసుల లక్షణమని దివ్య ఖురాన్ గ్రంథం ప్రకటిస్తుంది. ముళ్ళ బాటల్లోనూ చిరునవ్వు చెక్కు చెదరక అలవోకగా నడిచే మహానుభావులు ధర్మాత్ములు విశ్వాసులను ఇస్లాం ప్రబోధిస్తుంది. సో పరీక్షా సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేం కాబట్టి సో పరీక్షలను ఎదుర్కొంటూ దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం దీనుడైపోకూడదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఛాంపియన్ కనుక మనం చూసుకున్నట్లయితే జంబో జట్టుతో ఇంగ్లీష్ గడ్డకు 30 మందితో నేడు ప్రకటించే అవకాశం. WTC ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్కు టీమిండియా. ఆర్చరీ ప్రపంచ కప్కు భారత్ దూరం. వీసాలు నిరాకరించిన స్విట్జర్లాండ్. ఆర్చరీ ప్రపంచ కప్ 2వ దశ టోర్నీకి భారత్ దూరమైంది. భారత క్రీడాకారులు స్వల్పకాలిక వీసా దరఖాస్తుల్ని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం తిరస్కరించడమే ఇందుకు కారణం. ఈ నెల 17 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని లుసానేలో ఈ టోర్నీ జరగనుంది. ఈ పోటీలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో జూన్ 23న ప్యారిస్లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ 3వ దశ టోర్నీలో భారత ఒలింపిక్ క్రీడాకారులు బరిలో దిగనున్నారు. స్వల్పకాలిక వీసాకు స్విస్ రాయబార కార్యాలయం అనుమతించలేదు. టోర్నీకి సమయం కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు మా దృష్టి అంతా ప్యారిస్ ప్రపంచ కప్ పైనే. ఈసారి ప్యారిస్లో 10 రోజుల క్వారంటైన్ సమయంలో ప్రాక్టీస్కి అవకాశం కల్పించాలని ఫ్రెంచ్ ఆర్చరీ సమాఖ్యకు విజ్ఞప్తి చేస్తాం. ఈసారి కాంపౌండ్ ఆర్చర్లు ప్రపంచ కప్ బరిలో ఉంటారు అని చెప్పేసి భారత ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రమోద్
చుందర్కర్ తెలిపారు. ఒలింపిక్ వద్దంటూ వేల మంది సంతకాలు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ మెగా క్రీడల నిర్వహణకు వ్యతిరేకంగా మద్దతు తెలిపే ప్రజల సంఖ్య పెరుగుతోంది. ఆ ఒలింపిక్స్ను రద్దు చేయాలంటూ దాఖలైన ఓ అంతర్జాతీయ వ్యాజ్యానికి మద్దతుగా కేవలం ఒక్క రోజులోనే 50,000 మంది సంతకాలు చేశారు. సో టోక్యో ఒలింపిక్స్ వద్దంటూ ఇక్కడ అనేక మంది సంతకాలు చేశారని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఐపీఎల్ ఆట అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు పెద్దగా వార్తలు ఏమీ కనబడడం లేదు. పోలవరంతో తెలంగాణలో ముంపు ఉండదు, సంయుక్త సర్వే నివేదిక కేంద్ర జల సంఘానికి ఇస్తాం. పోలవరం అథారిటీ సమావేశంలో ఏపీ స్పష్టీకరణల. పోలవరం ప్రాజెక్టుతో వెనుకకు ప్రవాహాల ప్రభావం ఎంత మేర ఉంటుంది, తెలంగాణతో కలిసి సంయుక్త సర్వే చేశామని నివేదికను కేంద్ర జల సంఘానికి అందిస్తామని ఏపీ జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. ఆ సర్వే నివేదికను కేంద్ర జల సంఘం పరిశీలించి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు అందజేయవచ్చని స్పష్టం చేశారు. సో అక్కడ తెలంగాణకు ఎలాంటి ముంపు ఉండదని చెప్పేసి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాన్యాలు ఆక్రమించిన కేటీఆర్, మల్లారెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. మంత్రివర్గం నుంచి తొలగించాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్. దేవరాయాంజల్ వివాద భూముల పరిశీలన. నమస్తే తెలంగాణ టుడే ప్రింటింగ్ ప్రెస్ల సందర్శన. దేవరాయాంజల్ భూములు పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. రేవంత్వి అన్ని అబద్ధాలే అని తెలంగాణ పబ్లికేషన్స్ పారదర్శకత పాటించామని వెల్లడి. కోర్టు ధిక్కరణలో జరిమానా డిపాజిట్ చేయండి. 4 డిఓలకు హైకోర్టు ఆదేశం. 2 నెలల జైలు శిక్ష అమలు నిలిపేత, ఉత్తర్వులకు పొడిగింపు. డిఎస్సి నియామకాల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేశామన్న ప్రభుత్వం. సో 98 డిఎస్సికి సంబంధించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం స్పుత్నిక్ లైట్ ఒకే డోస్ టీకా. స్పుత్నిక్ లైట్ అనేది కోవిడ్కు వచ్చిన మరోటువంటి టీకా. ఇది ఒకే డోస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 79.4% ప్రభావశీలత. వినియోగానికి రష్యాలో అనుమతి. తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా లభించే అవకాశం. 46,000 ఔషధాన్ని కేవలం 420 రూపాయలకే ఇస్తాం. భారీ సిబినిట్ కంపల్సరీ లైసెన్స్ కోసం నాట్కో దరఖాస్తు. సో ఇదంతా బిజినెస్ పేపర్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. బజాజ్ హెల్త్ కేర్ నుంచి ఐవర్మెక్టిన్ ఔషధం. కోవిడ్-19 బాధితులకు వైద్యులు సిఫార్సు చేస్తున్న ఐవర్మెక్టిన్ ఔషధాన్ని బజాజ్ హెల్త్ కేర్ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. సెకండ్లలోనే కోవిడ్-19 నిర్ధారణ. ఇజ్రాయెల్ నిపుణులకు అనుమతి ఇవ్వండి. రిలయన్స్ ఇండస్ట్రీస్. రాష్ట్రాల్లో టీకాల వేగం తగ్గొద్దు, ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. 12 రాష్ట్రాల్లో 1,00,000కు మించి క్రియాశీల కేసులు ఉన్నట్టు తెలిపారు. అత్యధిక కేసుల భారం ఉన్న జిల్లాలు గుర్తించి వైద్య వసతులు పెంచడానికి రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి చర్యలను వివరించారు. దేశవ్యాప్తంగా 10% మించి పాజిటివిటీ రేటు, 60% మించి ఆక్సిజన్ పడకలు భర్తీ అయిన జిల్లాల గురించి చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టడానికి వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు. మందుల లభ్యత గురించి చెప్పడంతో పాటు రెమ్డెసివిర్, ఇతర అత్యవసర మందుల ఉత్పత్తిని పెంచడానికి తీసుకున్న చర్యలను ప్రధాని దృష్టికి తెచ్చారు. వైద్య సిబ్బందిని ఇతర పనులకు మళ్లించవద్దని చెప్పేసి ఇక్కడ సూచించడం అనేది జరిగింది. భారత్ పరిస్థితి అందరికీ హెచ్చరిక అని చెప్పేసి యూనిసెఫ్ ప్రకటించింది. భారత్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా విషాదం మిగిలిన దేశాలకు హెచ్చరిక లాంటిది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు, వైరస్లో వస్తున్న మార్పులు, వివిధ సరఫరాలు జరుగుతున్న ఆలస్యాలు ఇవన్నీ గమనించదగ్గవేనని పేర్కొంది. ప్రపంచమంతా ప్రస్తుతం భారత్కు సహాయపడాలని, లేదంటే దాని ప్రభావం ఇతర దేశాలపై పడుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్నియెట్టా ఫోర్ తెలిపారు.
ఆ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ జార్జ్ లారియా అర్జే ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత విపత్తు నుంచి బయటపడడానికి అత్యవసర చర్యలు, దృఢమైన నాయకత్వం అవసరమని తెలిపారు. సో అందరూ ప్రపంచ దేశాలను కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మూడో దశ పోరాటానికి సిద్ధమవ్వండి, ఆక్సిజన్ మిగులు నిల్వలు పెంచండి, కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచన. విదేశీ సాయం పంపిణీలో కానరాని పారదర్శకత. సో చాలా దేశాలు కూడా మన భారతదేశానికి అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా బాధితులను ఆదుకోవడానికి వివిధ దేశాలు అందిస్తున్న వైద్య సహాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకత ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు అందిన వస్తువులను ఏ రాష్ట్రాలకు ఎంత మేర పంపిణీ చేశారన్న విషయమైన పాత్రికేయులు ప్రశ్నించిన పెదవిప్పలేదు. ఈ నెల 5న ఆస్ట్రేలియా నుంచి 1056 వెంటిలేటర్లు, బిపాపాప్, సిపాప్ యంత్రాలు, 43 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, అమెరికా నుంచి 40,300 ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు, 1.56 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, పీపీఈ కిట్లు, ఇతర అదనపు వస్తువులు బహ్రెయిన్ నుంచి 2 ధృవీకృత ఆక్సిజన్ కంటైనర్లు వచ్చాయని, వీటన్నిటిని వివిధ రాష్ట్రాలు ఆసుపత్రులకు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఇందులో ఏ రాష్ట్రాలకు సంస్థలకు ఇచ్చారో చెప్పలేదు. వివిధ దేశాల నుంచి అందే సహాయాన్ని సక్రమంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక వ్యవస్థాగత యంత్రాంగం ఉందని, వైద్య ఆరోగ్య శాఖలో ఇందుకోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. 4వ తేదీ వరకు వచ్చిన సహాయాన్ని దేశంలోని 31 రాష్ట్రాల్లోని 38 సంస్థలకు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికాలో కీలక హోదా. భారత సంతతికి చెందిన ఇమ్యునాలజిస్ట్ శంకర్ ఘోష్ అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు ఎంపికయ్యారు. శాస్త్రీయ పరిశోధనలో ఆయన సాధించిన విజయాన్ని గుర్తింపుగా హోదా దక్కింది. ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో వాగెలాస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొత్తగా ఎంపికైన 120 మంది సభ్యులు ఆయన కూడా ఉన్నారు. శంకర్ రోగనిరోధక వ్యవస్థకు, క్యాన్సర్, సెసిప్, మధుమేహం సహా అనేక రుగ్మతలతో ఉన్న సంబంధంపై పరిశోధనలు సాగిస్తుంటారు. డిఎన్ఏను ఆర్ఎన్ఏగా మార్చే ప్రక్రియను నియంత్రించే కణ విధానాలను విస్తృతంగా శోధిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇంట్లో ఉన్న వారికి ప్రాణవాయువు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు సూరత్లో ఏర్పాటు చేసిన భారీ టీకా విమానం బొమ్మ. భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై శ్రీలంక గురువారం నిషేధం విధించింది. అక్కడ నుంచి విమానాల్లో వచ్చేవారిని శ్రీలంకలో దిగడానికి అనుమతించమని పేర్కొంది. తక్షణం ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. భారత్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వలస కార్మికులను మాత్రం అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు భారత విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 10,000 రెమ్డెసివిర్ సీసాలు ఇచ్చిన బంగ్లాదేశ్. కరోనా ఉధృతితో సతమతమవుతున్న భారత్కు బంగ్లాదేశ్ 10,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల సీసాలు గురువారం అందజేసింది. ఈ మేరకు కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ తాఫిక్ హసన్ భారత్ సరిహద్దు వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు వీటిని అందజేశారు. బంగ్లాదేశ్లో తయారు చేసిన వీటిని భారత్కు అందజేస్తున్న వైద్య సహాయంలో భాగంగా ప్రధాని షేక్ హసీనా ఆదేశాల మేరకు అందజేసినట్లు బంగ్లాదేశ్ వైపు నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. బ్రెజిల్ పోలీస్ ఆపరేషన్లో 25 మంది దుర్మరణం. ఓ మురికివాడలో ఉన్న మాదక ద్రవ్యాల రవాణాదారులే లక్ష్యంగా బ్రెజిల్లోని రియో డిజైనర్లో చేపట్టిన పోలీస్ చర్యలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక అధికారి, 24 మంది అనుమానితులు మృతి చెందారు. జకెరెజినో ప్రాంతంలో సాయుధులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతున్న దృశ్యాలు, వారిని నియంత్రించేందుకు మురికివాడ మీదుగా హెలికాప్టర్ ఎగురుతున్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేశాయి. ఈ ఏడాది ఆకలి బాధలు తప్పవు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇక్కడ చెప్తుంది. వరుసగా 3వ రోజు పెట్రోల్ ధరల పెంపు. వరుసగా 3వ రోజు గురువారం కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి.
తాజాగా లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసల మేర పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటిన కేరళకు నైరుతి రుతుపవనాలు. దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్ గురువారం తెలిపారు. రుతుపవనాలకు సంబంధించిన సమాచారాన్ని భారత వాతావరణ పరిశోధన విభాగం ఈ నెల 15వ అధికారికంగా తెలుపుతుందని చెప్పారు. సో ఇక్కడ సిరి అనే పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదాయానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉంటాయి. ఎలా కాపాడుకోవాలి, ఇలా పాలసీలు ఎలా చేయాలి, దేనికి ఎక్కువ రాబడి వస్తుందని చెప్పేసి ఇక్కడ మంచి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హాయ్ బుజ్జిలో కనుక చూసుకున్నట్లయితే కథ ఇవ్వడం జరిగింది. ఒకే ఒక అక్షరం అనే సంబంధించి గజిబిజి క్విజ్ క్విజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో పర్టికులర్ పదాలు ఫైండ్ అవుట్ చేయడం, మంచి బొమ్మలు ఇక్కడ ఇచ్చారు. సో ఇవండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. సో ఇవన్నీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.